షుగర్ కంట్రోల్లో లేకపోతే మీ పాదాల చివర్లో చేతులలో ఉండేవి నరాలు డ్యామేజ్ అయిపోవడం వల్ల మీకు ఆ విధంగా మంటలు, సూదులతో గుచ్చినట్టుగా ఉండడం, మొద్దు బారిపోయినట్టుగా ఉండడం జరుగుతుంది. చాలా మంది మాకేం చెప్తారంటే, సార్ నా షుగర్స్ చూడండి 110 ఉంది తినక ముందు, తిన్న తర్వాత 150 ఉంది, ఎందుకు వస్తుంది సార్ నాకు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటారు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, షుగర్ ఇప్పుడు కంట్రోల్లో ఉండడం ఒక్కటే సరిపోదు. మీ షుగర్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కంట్రోల్లో ఉండాలి. క్యూములేటివ్ ఎఫెక్ట్స్, షుగర్ కనుక కంట్రోల్లో లేకపోతే ఆ షుగర్ ద్వారా వచ్చే మెటబోలైట్స్, షుగర్ పెరిగిపోయిన తర్వాత వచ్చే మెటబోలైట్స్ అన్ని సన్నటి వెంట్రుకలు లాంటి రక్తనాళాలు ఉంటాయి మీ శరీరం అంతా, నరాలకు సప్లై చేస్తూ ఉంటాయి. ఆ నరాలన్నీ కూడా మూసుకుపోతాయి. ఆ రక్తనాళాలు మూసుకొని పోయి ఆ నరాలకు సరైన రక్తం అందకపోయేసరికి అవి ఏ విధంగా ఏడుస్తాయి. అదే పెరిఫెరల్ న్యూరోపతి. అది దానివల్ల మీకు మంటలు, నొప్పులు, తిమ్మిళ్ళు, సూదులు పెట్టి పొడిచినట్టుగా ఉండడం, వేడివేడిగా పొగలు తగులుతున్నట్టుగా ఉండడం, ఏదో మంట మీద పెట్టినట్టుగా ఉండడం, చల్లగా ఉండడం, చెమట రాకపోవడం, లేకపోతే ఎక్కువ చెమట రావడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇది ప్రధానం. చాలా మంది ట్రీట్ చేయగలిగింది ప్రాబ్లం ఇది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, షుగర్ నేను డైట్ తో కంట్రోల్ చేసుకుంటా, ఎంతవరకు డైట్ తో కంట్రోల్ చేస్తాం అనేది కూడా క్వశ్చన్. బార్డర్ లైన్స్ లో ఉంది, కొద్దిగా అటు ఇటుగా ఉంది, చేయొచ్చు. 400 ఉంది నేను డైట్ తో కంట్రోల్ చేస్తా అంటే కాదు, పాసిబుల్ కాకపోవచ్చు. 400 ఉన్నప్పుడు మీరు అవసరమైతే టాబ్లెట్స్, ఇన్సులిన్ ఏదో వాడాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా కొందరు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద డాక్టర్లు ఉన్నారు, మేము కేవలం డైట్ తో కరెక్ట్ చేస్తామని అంటారు. వాళ్ళు చేయొచ్చు, మీరు ఏదైనా చేయండి, మీరు షుగర్ కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. కంట్రోల్ చేయడం ఈ రోజుకి కాదు, ఎప్పటికీ కంట్రోల్లో ఉండాలి.